ప్రేజ్ ది లార్డ్. చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలం కలబో బహుమానం దృష్టి ఉంచెను. చూసిరా, మరి మోషే పెద్దవాడైనప్పుడు మోషేవారు లేవి వంశస్థుడు. అతడు ఐగుప్తు ధనాన్ని, సోఫా, మంచి ద్రాక్ష రసము, మాంసము అన్నీ తినుకుంటూ సుఖభోగం అనుభవించే వ్యక్తి. కానీ అవన్నీ పక్కెట్టి క్రీస్తు విషయమై ఏం చేసిండు? ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానానుకు నడిపించాడు. మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఎందుకంటే మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ తన పొరుగు వాంది ఆశింపకూడదు. ఇతడు ఎక్కువ ఏం చేసిండు? మోషే దాన ధర్మాలు చేసిండు. ఇశ్రాయేల్ జనాంగానికి ఏం చేసిండు? కొత్తిమీర గింజ లాంటి మన్నాను కురిపించిండు ఆకాశం నుంచి. ఆ మన్నాను కురిపించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం భుజించి 40 సంవత్సరాలు కాలి నడకతో నడుస్తారు. మరి ఇప్పటి రోజుల్లో మనకు ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి కానానుకు ప్రస్తుతం ఉన్న సౌదీ దేశం కొండ, హేరేబు కొండ, సినాయి పర్వతం, ఆ పర్వతాల మీద నుండి మోషే ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం రాశాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఏ కష్టం ఉన్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా, ఏ శ్రమలు ఉన్నా, ఒక కుటుంబానికి రాసుకుంటూ పోతే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు చాలా ఉంటాయి. ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం ఇవన్నీ చేయాలి. చేస్తేనే మనం ఫలించగలుగుతాం. కీర్తన 91 చూడండి. మహోన్నతుడు నివసించేవాడు, సర్వశక్తుడు విశ్రమించేవాడు. మనం మహోన్నతుని చాటున నివసించాలి. అప్పుడే మనం ఫలించగలుగుతాం. కాబట్టి మనం మోషే లాంటి సాత్వికాన్ని అడగాల. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అబ్రహాం లాంటి విశ్వాసం అడగాలి. అబ్రహమా, నువ్వు ఉన్న ప్రాంతం వదిలి కానానుకు కాలి నడకతో వెళ్ళు అంటే ఒకే మాటకు వెళ్ళాడు. కానీ ఇప్పటి వాళ్ళు క్రైస్తవులు కానీ ఎవరే కానీ వింటారా? ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సమస్త వదిలిపెట్టాడు, కాలి నడుకుతూ వెళ్ళాడు. మరి ఎర్రటెండలు, ఇసుక దిబ్బలు, ఎండమావులు, అన్ని కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా లోతును వెంట పట్టుకొని సారాన్ని తీసుకొని కాలి నడుకుతూ వెళ్తాడు. కానీ లోతు ఏం చేస్తాడు? కానానికి వెళ్ళగా సొదొమ గుమొర్రా వైపు వెళ్తాడు. సొదొమ గుమొర్రా ఎలాంటిది? పచ్చిక బయళ్ళు, అక్కడ నదులు, చెట్ల నీళ్ళు అవన్నీ ఉన్నాయి. మరి ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మార్నింగ్, ఈవినింగ్, బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్, బిఫోర్ గోయింగ్ టు వర్క్, ఆఫ్టర్ కేమ్ ఫ్రమ్ వర్క్, ఆఫ్టర్ కేమ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్, ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? అంటే మీ ఆత్మీయ జీవితం ఉన్నదో మిమ్మల్ని పరీక్షించుకోండి. మీరు పనికి వెళ్ళే ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు, మళ్ళీ పని తర్వాత వచ్చిన తర్వాత, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ కాళ్ళ చేతుల నొప్పులు పోవాలంటే ప్రార్థనతోటి సాధ్యం. మొక్కలోని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చెదరగబడిన మోషకి ఏం చేశారు? ప్రార్థన ద్వారా అగ్ని జ్వాలని చల్లార్చారు. దానియేలు ప్రార్థన ద్వారా సింహంలో మోపించాడు. కాబట్టి మీరు పనిచేసిన తర్వాత మీకు అలసట అనేది ఉంటే మోకాళ్ళని ప్రార్థన చేస్తేనే అవన్నీ పోతాయి. కాబట్టి అడగాలి. మనం ఏం అడగాలి? దేవుని అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత. మరి మీరు లోతులాగా ఉన్నారా? అబ్రహాం లాగా ఉన్నారా? ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. అంతే. మార్నింగ్, ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్. దానియేలు ఏం చేస్తాడు? దినమునకు 3 మారు ప్రార్థన చేసిండు. చేసినప్పుడే సింహంలో మూయబడ్డాయి. మా రాజు వచ్చి గుహ దగ్గర ఉండి చూస్తాడు.
దా దానియేలు మరి గుహలో వేసినాం కదా, ఉన్నాడా చనిపోయినా అని, కానీ చనిపోడు. వాట్ ఈస్ ద రీజన్? ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, టీయర్స్ ప్రేయర్, డే అండ్ నైట్ ప్రేయర్. ఆ ప్రార్థనతోటి దేవదూతలు దాన్ని కాపాడుతాయి. అసలు సింహాలకు నోలు మూపించేసిండు దేవుడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఎక్కువ ఫలించండి, ఉపవాసం ఉండండి. ఒక కుటుంబంలో సమస్యలు అనేవి ఉంటాయి. సమస్య లేని ఇల్లు అనేది ఉండదు. తల్లిదండ్రికి, అత్త కోడలకు, అన్నదమ్ములకు ఎన్నో రకాల గొడవలు అనేవి ఉంటాయి. ఆ గొడవలు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనతోనే సాధ్యం. కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కటి జయించగలుగుతాం. చూడండి, కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది. ఆయన సత్యము కీడము డాలు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించినామో ఖచ్చితంగా మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. సత్యం కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకు రక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫలించండి, ముందుకెళ్ళండి, అన్నిటిలో ఎదగండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.